ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 3 రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. రేపటి నుంచి ఈ నెల 15 ఉదయం 10 గంటల వరకు కవితను సీబీఐ కస్టడీకి ఇచ్చింది కోర్టు. అంతకుముందు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టులో సీబీఐ అప్లికేషన్ దాఖలు చేసింది. తొలుత కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన స్పెషల్ కోర్టు తర్వాత ఓకే చెప్పింది. 3 రోజులు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. కవిత కస్టడీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కవిత కస్టడీ అప్డేట్స్ ఏంటి? 15వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా సిబిఐ కస్టడీకి కవితను కవిత ఉండబోతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయి. తద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి సుమారు 2,800 కోట్ల రూపాయలు నష్టపోయింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతోపాటు సౌత్ లాబింగ్కి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు లాంటి వీరందరి ప్రముఖులు ఈ సౌత్ గ్రూప్కి సంబంధించి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, వీరు విజయ్ నాయర్ను త్రూ ఛానల్గా వాడుకొని ఇటు సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి నేతల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. వాటిని గోవా ఎన్నికల్లో ఉపయోగించారు, వాడుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దీన్ని సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. మొదట ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి స్కామ్కి సంబంధించి మొదట ఇన్వెస్టిగేషన్ చేసింది కూడా సిబిఐ. ఇటీవల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను నిన్న అరెస్ట్ చేస్తున్నట్లుగా సిబిఐ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కవితను అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ముందు హాజరుపరిచి 5 రోజుల కస్టడీ ఇవ్వాలి. గతంలో 2 సార్లు విచారించాము. ఒకసారి 2022 డిసెంబర్ 11వ తారీఖున ఆమె నివాసంలో విచారించినటువంటి అంశం, అలాగే ఇటీవల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను తిహార్ జైల్లో విచారించినటువంటి సందర్భంలో కవిత విచారణకు సహకరించలేదు, సమాధానాలను కూడా సరిగా చెప్పలేదు అనేది చెప్తూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అరెస్టుకు గల కారణాలను కూడా ట్రయల్ కోర్టు ముందు వివరించారు. ఈ కేసుకు సంబంధించి కవిత సీఏగా ఉన్నటువంటి వ్యక్తి గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు శరత్ చంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే మాగుంట రాఘవ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కవితకు ఎగనెస్ట్గా ఉన్నాయి. కవిత సూచనల మేరకే ఎంటైర్ వ్యవహారంలో తాము పెట్టుబడులు పెట్టాము, లేకపోతే డబ్బులను చేతులు మార్చామంటూ కూడా గతంలో మాగుంట రాఘవ కావచ్చు, లేకపోతే ఇతరులు స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని దీనికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. అందుకు కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా వారు సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్పారు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా కోర్టు ముందు ఉంచారు. గతంలో కవితకు సంబంధించినటువంటి పాత్ర పైన కూడా ఛార్జ్షీట్లలో కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవిత ఇద్దరు కూడా ఈ ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన రూపకల్పనలో కీలక పాత్రధారులుగా ఉన్నారు. వీరి సూచనల మేరకే పాలసీని రూపకల్పన చేసి ముఖ్యంగా సౌత్ లాబీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మద్యం వ్యాపారులకు L1 లైసెన్స్ల కట్టబెట్టడం కానుంచి మొదలు పెట్టుకుంటే రీటైల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కమిషన్ను పెంచడం వరకు ఇలా చాలా వరకు కూడా వారికి లబ్ధి చేకూర్చేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. జోన్లను కేటాయింపులకు సంబంధించి కూడా వీరి ప్రోద్బలంతో అప్పటి డిప్యూటీ సీఎంగా అప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఒత్తిడి మేరకు పాలసీ రూపకల్పన అంతా జరిగింది. వీరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి డబ్బులను చేతులు మార్చారు, కిక్ బ్యాక్స్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాటికి సంబంధించి ఈరోజు కవితకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. ఇటు సిఎస్ఆర్ నిధుల కింద అరబిందో కంపెనీ నుంచి కవితకు సంబంధించినటువంటి జాగృతికి 80 లక్షల రూపాయలు విరాళాలకు రావడము, వాటిని తీసుకొని ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఇటు శరత్ చంద్రారెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా కవిత చెప్పారంటూ కూడా ఆరోపణలు చేశారు. వాటితో పాటు పలుమార్లు ఇటు శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాటితో పాటు ఏవైతే కవిత డిమాండ్ చేసిందో ఆ డబ్బులు ఇవ్వనన్నందుకు ఆయన్ని బెదిరించారు అనేది మరొక ఆరోపణ. వాటితో పాటు కవితకు సంబంధించినటువంటి పిఏగా ఉన్నటువంటి అశోక్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా సిబిఐ ప్రస్తావించింది.
అభిషేక్ బోయినపల్లి సూచనల మేరకు చాలా పెద్ద మొత్తాన్ని డబ్బులు మెన్షన్ చేయలేదు, బట్ పెద్ద మొత్తాన్ని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలకు కిక్ బ్యాక్స్ రూపంలో అందజేశారు అనేది మరొక ఆరోపణ. ఇక సీఏ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారము ఇండో స్పిరిట్లో కవితకు 33% వాటా ఉంది, అది కూడా తను ప్రాక్సీగా అరుణ్ రామచంద్ర పిల్లై ఉన్నారు అనేది ఈ ఆరోపణలతోటి కవితను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. అలాగే డిజిటల్ ఎవిడెన్స్కు సంబంధించి కూడా ఫోన్లకు సంబంధించినటువంటి సమాచారం, ముఖ్యంగా వాట్సాప్లో చాట్ అంతా కూడా రిట్రీవ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఈ ఎంటైర్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులతోటి ఈ సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో కవిత కావచ్చు, లేకపోతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై వీరందరూ చేసినటువంటి చాటింగ్ సంబంధించినటువంటి వివరాలను కూడా కోర్టు ముందు ఉంచారు. అయితే అరెస్టుకు సంబంధించి ఈ అక్రమము, అలాగే కవితను క్వశ్చన్ చేయడానికి సవాల్ చేస్తూ 2 పిటిషన్లను కూడా ఈరోజు ట్రయల్ కోర్టు ముందు వచ్చాయి. ట్రయల్ కోర్టు ముందు కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇప్పుడు ఏవైతే వారు ఇచ్చారో అవన్నీ కూడా పాత వాంగ్మూలాలే, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా దర్యాప్తు చేసినటువంటి దర్యాప్తు సంస్థ ఇప్పుడు ఉన్నపలంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అలాగే సరిగ్గా ఎన్నికల ముందు అరెస్ట్ చేసేటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి అంశాలతోటి వాదనలు వినిపించారు. అలాగే వారు ఏవైతే డాక్యుమెంట్ ఎవిడెన్స్గా చూపించారో వాటికి ఎవిడెన్స్ అనే వాల్యూస్ లేవు అనేటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచారు. బట్ ఇవి కూడా పరిగణలోకి తీసుకోలేదు. అలాగే అరెస్టుకు సంబంధించి కూడా నిబంధనలు ఫాలో కాలేదు అనేటువంటి అంశాలను లేవనెత్తినప్పుడు అరెస్టుకు సంబంధించినటువంటి అప్లికేషన్ను సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కోర్టు ముందు ఉంచారు. దానికి కోర్టు అనుమతినిచ్చింది. దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు చెప్పింది. ఇక ఆమెను ప్రశ్నించడానికి సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ల సందర్భంగా కూడా సిబిఐ రిప్లై ఫైల్ చేయడము చేయకపోవడం అనేది సిబిఐకి సంబంధించినటువంటి అంశము. దాంట్లో అది వారి నిర్ణయానికే వదిలేయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్తూ 2 పిటిషన్లను కొట్టేశారు. ఇక కస్టడీకి సంబంధించి కూడా 3 రోజుల పాటు ఈ సిబిఐ కస్టడీకి ఇచ్చారు. 15వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా కవిత ఈ సిబిఐకి సంబంధించినటువంటి కస్టడీలో ఉండబోతున్నారు. 16వ తారీఖు నుంచి కవితకు సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు ఉండబోతున్నాయి. సో 15 ఉదయం 10 గంటలకు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మరొకసారి కస్టడీ కోరుతారా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తారా అనే దానిపైన ఒక సస్పెన్స్ ఉంది. అలాగే 16వ తారీఖు నుంచి వచ్చేటువంటి రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి వాదనకు సంబంధించి కవితకు ఏమైనా ఊరట లభిస్తుందా లేదా అనేది కూడా 16వ తారీఖున తేలుతుంది. ఇక ఈలోపు మాత్రం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు, ముఖ్యంగా మొదటి నుండి కూడా సిబిఐ ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే ఇతరులను కూడా అరెస్ట్ చేసింది. మొదట అరెస్ట్ చేసింది కూడా సిబిఐ. ఇప్పుడు వారిచ్చినటువంటి స్టేట్మెంట్లు గతంలో అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నించినటువంటి సందర్భంలో ఆయన దగ్గర సేకరించినటువంటి సమాచారము, అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వీటన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని కవితను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. వారు సేకరించినటువంటి సమాచారాన్ని క్రాస్ చెక్ అనేది కూడా కవితతో చేస్తారు. అనిల్.